ఇక విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్లోని షాపులను క్లోజ్ చేయించారు. బీసెంట్ రోడ్లోని అణువణువును బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు ఉన్నట్టుగా కూడా కాల్ వచ్చింది. నేపథ్యంలో మరి పోలీసులు తనిఖీ చేస్తున్నారు, మరి పరిస్థితి ఏంటి? విజయవాడకి సంబంధించి కూడా బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని ఒక కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ రావడంతో బీసెంట్ రోడ్ ని బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఒక్కసారిగా నగర ప్రజలతో పాటు పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అటు నగరవాసులు మాత్రం భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదైతే బీసెంట్ రోడ్ అంతా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండి హడావిడి వాతావరణంగా ఉండేటువంటి బీసెంట్ రోడ్డు మొత్తం కూడా ఒకసారి ఖాళీ చేయించి పూర్తిగా కూడా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజు లక్షలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులందరూ కూడా బీసెంట్ రోడ్ ఎప్పుడు కూడా కలకలలాడుతూ రద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా మూసివేయించి ఎవరిని కూడా ఆ వైపు రానివ్వకుండా పోలీసులు పకడ్బందీగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు అయితే దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తోంది. ఎవరైనా ఆకతాయిలు చేశారా లేదంటే, ఎందుకంటే ఒక బాంబు పెట్టారని ఒక సమాచారం వచ్చినటువంటి వెంటనే అది నిజమైన అబద్ధమైన వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే ఆగమనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ తెలుసుకుని పూర్తిగా కూడా కాపాడాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పనిలో పోలీసులు నిమగ్నం అయితే ఇక్కడ మాత్రం అసలు బాంబు స్క్వాడ్ కి సంబంధించినటువంటి వారు మాత్రం అసలు దీనికి సంబంధించినటువంటి కాల్ ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు జరిగింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు అయితే ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే తనిఖీలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. మరిన్ని వివరాలు ఏదైనా ఈ తనిఖీ అంతా పూర్తయినటువంటి తర్వాత ఏదైనా ఫేక్ కాలా లేదా ఏంటి, ఎవరైనా ఆకతాయిలు చేసినటువంటి పని అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్ లోని షాపులను క్లోజ్ చేయించారు. బీసెంట్ రోడ్ లోని అణువణువును బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.